మన జీవితాల్లో దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహుసూటిగా దిగుతాయి, లోతుగా దిగుతాయి. కాబట్టి సహోదరి సహోదరులు, దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే, దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు, నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహు లోతుగా దిగుతాయి. యేసు బహుగా ప్రేమించాడు 12 మంది శిష్యులలో, వారిలో ఒకడిని బహుగా నమ్మాడు. యూదా ఇస్కరియోతు మామూలు గాయం చేయలేదండి, చరిత్రలో మాసిపోని గాయాన్ని చేశాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తునే 30 వెండి నాణేలకు అన్యాయంగా తన నమ్మకాన్ని అమ్మేసి పడేశాడు. ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను, ప్రేమించబడ్డం గొప్ప అంటారా, నమ్మకం పొందుకోవడం గొప్ప అంటారా? ఏది సులువో చెప్తారా? ఏది కష్టం? ఒక వ్యక్తిని ప్రేమించడం కష్టమా, ఒక వ్యక్తిని నమ్మడం కష్టమా? ప్రేమించబడ్డం గొప్ప, నమ్మబడ్డం గొప్ప? అర్థం అవుతుందా? దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ అందరినీ మాత్రం నమ్మే ప్రసక్తి. నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదో, నమ్మదగిన వ్యక్తిగా జీవించటమే అన్నిటికంటే విలువైన వ్యక్తిత్వం. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ప్రాముఖ్యంగా నిన్ను నమ్మిన వారిని, నీ మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్న వారిని, నీ మీద సంపూర్ణ నమ్మకం కనపరిచిన వారిని ప్రాణమైన పోగొట్టుకోగాని నమ్మకాన్ని మాత్రం పొమ్ము చేసుకోవద్దు, నమ్మకాన్ని మాత్రం అమ్మే ప్రయత్నము చేయొద్దు. మళ్ళా చెప్తున్నా, ప్రేమించబడడం కంటే నమ్మబడము అనేది బహుశ్రేష్టమైన వ్యక్తిత్వం, బహుశ్రేష్టమైనటువంటి లక్షణం. ఆ రోజు జూలియస్ సీజర్ని మరణానికి అప్పగించింది ఎవరయ్యా అంటే, పక్కనే ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తిగా కనిపించిన వ్యక్తే సులభంగా జూలియస్ సీజర్ మీద దాడి చేయడానికి మార్గం సరళం చేశాడండి. యేసుక్రీస్తు మహా అద్భుతమైనటువంటి దేవుడు అనకండి. యేసుక్రీస్తుకు తెలియదా? తన శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా తనను అమ్మేస్తాడని యేసయ్యకి తెలుసా? స్పష్టంగా తెలుసు, బాగా తెలుసు. ముందే చెప్పాడు, మీలో ఒకడు నన్ను అమ్మేస్తాడు అని ముందే చెప్పాడు. ఎవరు అనుకోకండి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా, మరి ఆయనకి ఎలా తెలవకుండా ఎలా ఉంది? తెలవకుండా ఉండటం ఏమిటి అని బాగా తెలుసు. 12 మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అమ్మేయబోతున్నాడు. స్పష్టంగా ముందే తెలుసండి యేసుక్రీస్తుకి. అయినా సరే వాడిని ద్వేషించలా, అయినా సరే వాడిని శిక్షించలా, అయినా సరే యూదాను యేసుక్రీస్తు ప్రేమించాడండి. నేను ప్రకటిస్తున్న నా ప్రభువు శత్రువుని కూడా ప్రేమించేవాడు, తనను అమ్మేసేవాడిని కూడా ప్రేమించేటటువంటి మహా గొప్ప దేవుడు అండి. ముందుకెళ్దాం. మీకు అర్థం కావాలి, రాజు ఒకరిని నమ్మాలి అంటే అది సులభమైన విషయము కాదు. ఎందుకని? పొరపాటున నమ్మినట్లయితే తాను నమ్మినటువంటి వ్యక్తి తన ప్రాణాన్నే సులభంగా తీసేసేయవచ్చు. మళ్ళా చెప్తున్నా, తమ్ముళ్ళు చెల్లెళ్ళం, సహోదరి సహోదరులు, ఎవరైనా నిన్ను నమ్మినట్లయితే అస్సలు మోసం చేయొద్దు. ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే ఎప్పుడు ద్రోహం చేయొద్దు. నమ్మించి వంచే ప్రయత్నము అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమించబడ్డం కంటే నమ్మకము పొందుకోవడము చాలా కష్టమైంది. ఎవరైనా నిన్ను నమ్ముతున్నారు అని అంటే అది వాళ్ళ యొక్క నమ్మకం, దాన్ని వమ్ము చేసే ప్రయత్నం నీ జీవితంలో ఎప్పుడూ కానివ్వద్దు. అనగా మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, ఆనాడు నెహెమ్యా ఎవరి కింద పనిచేస్తున్నాడో తెలుసా? ఎవరి నమ్మకాన్ని పొందుకున్నాడో తెలుసా? సుమారు ప్రపంచాన్నే పరిపాలన చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి అర్థహస్త అనేటటువంటి రాజు యొక్క నమ్మకాన్ని పొందుకున్నాడు. అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారా? నిన్ను ఎవరైనా నమ్మగలుగుతున్నారా? నువ్వంటే నాకు చాలా నమ్మకం, నీ మాట అంటే చాలా నమ్మకం, నువ్వు చేసే పని అంటే నాకు చాలా నమ్మకం అని నిన్ను చూసి నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించు. భర్తలో ఎవరో సంగతి ఎందుకు మీ ఆవిడ మిమ్మల్ని నమ్ముతుందా? ఒకసారి ఆలోచించండి. మా సహోదరిలో నీ భర్త నేను నమ్మగలడా? లేదన్నా ఆ పనికిమాలుడు అస్సలు నన్ను నమ్మడన్నా. పనికిమాలుడా? ఈ లోకంలో ఎవరైనా నమ్ముతారేమో కానీ మా ఆయన అస్సలు నన్ను నమ్మడన్నా. ఎందుకని? అంతేనా? నా బుద్ధి మంచిది కాదన్నా.
ఆ మనిషి బుద్ధి అలాంటిదన్నా? ఒక్కసారి ఆలోచించండి. భర్త నమ్మకం పొందుకోలేని భార్య, భార్య నమ్మకాన్ని పొందుకోలేనటువంటి భర్త, నీ తల్లే నీ తండ్రి నిన్ను నమ్మలేకపోతే, కన్న వాళ్ళే నిన్ను నమ్మలేకపోతే ఒక్కసారి ఆలోచించు, ఎవరు నమ్ముతారు నిన్ను? ఈ లోకంలో ఎవరైనా నమ్ముతారు, కానీ మా ఆయన నమ్మడండి, మా ఆవిడ నమ్మడండి, మా నాన్న నన్ను నమ్మడండి. నీ ఇంటి వాళ్ళే, రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే, కట్టుకున్నవాడే, కట్టుకున్నదే నిన్ను నమ్మకపోతే ఒక్కసారి ఆలోచించు, ఏదో లోపం ఉంది. ఇంకంతకని ఏమంటాను నేను? ఏదో లోపం ఉంది. మళ్ళా చెప్తున్నా, నువ్వు ప్రేమించబడడం కంటే నమ్మబడము అనేది చాలా గొప్పది. దేవుడు అందరినీ ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. కానీ దేవుడు మనం నమ్మగలడా? ఒకసారి ఆలోచించు. ప్రభువా నన్ను నమ్ము ప్రభువా, నీ నమ్మకాన్ని వమ్ము చేయను ప్రభువా మనం చెప్పగలవా? ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా ప్రేమలో పడినప్పుడు అబ్బాయి అంటాడు, నువ్వు నన్ను నమ్ము, నీకోసం నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను, నమ్మో అని చెప్పి ఎన్ని నమ్మకమైన తీయని కబుర్లు చెప్తాడో. ఎప్పటిదాకా? తన అవసరము తీరేదాకా. అవసరం తీరిన తర్వాత ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పడేస్తాడు. కాబట్టే కదా అనేక మంది చెల్లెళ్ళు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేసినప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్న నమ్మించి మోసం చేశాడన్న, నమ్మించి ద్రోహం చేశాడన్న. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నిన్నెవరైనా నమ్మినట్లయితే దయచేసి ద్రోహం చేయొద్దు. సహోదరి సహోదరులు, నిన్నెవరైనా నమ్మినట్లయితే మోసం చేయొద్దు. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? ఒకరు నిన్ను నమ్మటం, ఒకరి యొక్క నమ్మకాన్ని నువ్వు పొందుకోవడం చాలా గొప్పది. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసినా, ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మేసినా, ఆ నమ్మకాన్ని నువ్వు మోసం చేసినా, నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండదు. కాబట్టి చెప్తున్నా, నమ్మక ద్రోహి కావద్దు. నమ్మించి వంచేటటువంటి ఒక పశువు కూడా అనడానికి లేదండి. ఎందుకని పశువులు కూడా నమ్మక ద్రోహం చేయవండి. దయచేసి ఏ రోజు కూడా నేను నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయకు. అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నెహెమియా ఆనాడు బహు శక్తివంతమైనటువంటి సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఆ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న అర్థహస్త అనేటటువంటి రాజు దగ్గర బహు నమ్మకమైన వాడండి, బహు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. నా కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు. ఎందుకని? తాను కానీ భోంచేసిన తర్వాత రాజు భోజనం చేసే ముందు ఆ భోజనాన్ని తను పరీక్షించాలి. ఆ భోజనంలో ఏదైనా విషయం ఉందేమో అంటే అర్థం ఏమిటి? రాజు ప్రాణానికి మొదట నా ప్రాణాన్ని